రోడ్ హిట్స్లో లాస్ట్ టైం మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు దాదాపుగా ఒక 150 కమర్షియల్ వెస్ట్ టు సౌత్ వెస్ట్, సౌత్ టు సౌత్ వెస్ట్ ఒకటి, లార్జ్ రోడ్డు, స్మాల్ రోడ్డు హిట్ ఇవన్నీ ఒక 150 వచ్చినాయి. ఆ 150కి ఫస్ట్ ఎయిదర్ ఫార్మర్ కన్నా కానీ ఫార్మరు ఒక ఆల్రెడీ ఫార్మర్ చేతిలో ఉంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ 150 వరకు. కాబట్టి ఇది డైరెక్షన్ వచ్చేస్తుంది. మీరు ఎవరైనా సరే రైతులు ఈ లిస్ట్లో ఉంటే గ్రీవెన్సెస్లో ఇప్పటివరకు మాకు ఒక 80 గ్రీవెన్సెస్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ విషయంలో, రోడ్ హిట్స్ విషయంలో. ఈ రెండు కాకుండా ఇంకో కొత్త 2 తీసుకొచ్చారు రోడ్ హిట్స్ విషయంలో. ఒకటి డివైడర్ ఉన్నా కూడా రోడ్ హిట్ కింద పరిగణించమన్నారు. రెండోది లార్జ్ ప్లాట్ ఉండి ఒక స్మాల్ ఒక 5% ప్లాట్ 10 అడుగులో ఏదన్నా అది రోడ్ హిట్ అయినా కూడా అది కూడా మమ్మల్ని కన్సిడర్ చేయమని మళ్ళీ ఈ మధ్య అడిగారు. వాటికి మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు కాబట్టి ఆ రెండింటికి ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి వాటి రెండింటిని కన్సిడర్ చేయాలా లేదని నెక్స్ట్ టైం తీసుకుంటాం. బట్ అట్లీస్ట్ ఇప్పుడైతే వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ సౌత్ వెస్ట్, లార్జ్ రోడ్ అండ్ స్మాల్ రోడ్డు ఉన్నటువంటి 150 మంది అవి చేయమని చెప్పాం. ఈ ఇష్యూ ఇంతటితో క్లోజ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా వేరే వాస్తులేమి ఇంక ముందు కన్సిడర్ చెయ్యం ఇప్పటి వరకు అడిగినవి తప్పించి, కాబట్టి అది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఉండవల్లి లేఅవుట్లో మొన్న కొంత స్మాల్ ఇష్యూ అయిందని చెప్పారు. వాళ్ళ రైతులు వాళ్ళ వాదనలు చెప్పారు, సిఆర్డీ అధికారులు వాళ్ళ వర్షన్ చెప్పారు. ఏదేమైనప్పటికీ భార్గవ్ తేజ గారు నెక్స్ట్ షెడ్యూల్ 30వ తారీఖు లాటరీ ఉంది ఈ ప్రాసెస్లో. ఆ లాటరీని వారు మరొకసారి మళ్ళీ రైతులందరితో కూర్చోబెట్టి మాట్లాడి అది ఏ విధంగా చేయాలి, మిస్కాన్సెప్షన్స్ లేకుండా అనే దాని మీద డిస్కస్ చేసాం. అది క్లియర్ అవుతుంది. తర్వాత లంకా ల్యాండ్స్ మనం ఈ ముగ్గురు కమిటీ తీసుకున్న తర్వాత లంకా ల్యాండ్స్ అన్నింటినీ కూడా రిజిస్టర్ చేయాలని లాస్ట్ టైం మనం డిసైడ్ చేసాం. అందులో దాదాపుగా 79 ప్లాట్స్, అదే 9.14 ఇచ్చిన వాళ్ళ వరకు, అంటే అందరికీ కాల్స్ చేసి చెప్పిన 356 మంది మొత్తం ఉంటే 79 మంది మాత్రమే ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 277 మంది రిజిస్టర్ చేసుకోవాలంటే 22% ఇప్పటివరకు రిజిస్టర్ అయింది. మిగిలిన వాళ్ళని కూడా వచ్చి రిజిస్టర్ చేసుకోమని కోరుకుంటా ఉన్నాం ఇందులో. తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్, లీగల్ హర్డిల్స్ అన్నిటి కోసం రెవెన్యూ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంట్ కోసం క్లారిటీకి పంపించారు. ఆ ప్రొసీజర్ ఎలా చేయాలి అనేది అది ఇంకా పెండింగ్ ఉంది ప్రస్తుతానికి. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్టు ల్యాండ్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసాం. దానికి ఒక 3 ఆప్షన్స్ ఇస్తే ఒక ఆప్షన్ దాన్ని అందరూ కలిసి ఒక ఆప్షన్ని మనం ఫైనలైజ్ చేసాం. అది వాళ్ళకి ఆ రైతులకి కమ్యూనికేట్ చేస్తారు. అదేవిధంగా తర్వాత సిఆర్డిఏలో 30 ఇప్పుడు ఈ ల్యాండ్లు ఎవరికైతే వచ్చినాయో ప్లాట్స్ అన్నీ